LPU ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా LPU స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. మనం ప్రధానంగా అంశంలోకి వెళదాం. పవన్ కళ్యాణ్ గారు ఎంత చేస్తే మీకు రిటర్న్ గిఫ్ట్ ఇదా అంటారు. మరి ఏం చేశారో ఏంటో. మరి ఈ ఏడాది కాలంలో చిట్టిబాబు గారు సినిమా ఇండస్ట్రీయే కాబట్టి ఆయనకు తెలియాలి. తర్వాత ప్రభుత్వం అంటే మీ కృతజ్ఞత లేదా? ఏంటి బెదిరిస్తున్నాడా, భయపెడుతున్నాడా? ఆయన సినిమా ఆడద్దో లేదో అనే భయంతో కూడా ఏమన్నా ఇట్లా బెదిరిస్తున్నాడా? హైప్ క్రియేట్ చేయడం కోసం కానీ ఇట్లాంటిది కూడా ఉందా? అసలు ఆ పాయింట్లన్నీ చూస్తే అసలు ఈయనకి ఏం సంబంధం? ఈయన శాఖ మంత్రి కూడా కాదు. ఎంత ఆయన పార్టీ వాడు నడుపుతున్నా కూడా ఈయనే మొత్తం ఎట్లా ఆదేశాలు ఇస్తాడో అర్థం కాకుండా ఉంది. మరి అయితే అల్లు అరవింద్ని ఏమైనా భయపెట్టాడా లేక ఆయన నిజాయితీగానే మాట్లాడా అన్నది నాకైతే డౌట్ వచ్చిందండి. ఆ నలుగురిలో నేను లేనన్నంత వరకు పోనీ పర్వాలేదు. కానీ పవన్ కళ్యాణ్ గారి సినిమా అప్పుడు బంద్ చేస్తారా? మరి ఎన్నిసార్లు ఇప్పుడు ఉద్యోగస్తులు ఎలక్షన్ ముందు బంద్ చేస్తారు, సమ్మెలు చేస్తారు. అనేక మంది వీళ్ళు కూడా సినిమా వాళ్ళు కూడా ఎన్నిసార్లు ఎన్ని గొడవలు చేయలేదు. మరి ఇదేంటి సడన్గా అల్లు అరవింద్ని భయపెట్టాడా లేకపోతే ఎందుకు వచ్చింది పిచ్చికోవాలి నాకెందుకు, పవన్ కళ్యాణ్ జోలికి వెళ్ళటం ఎందుకు, మళ్ళీ వాళ్ళు ఏదో చేయటం ఎందుకని భయపడ్డా? సో ఓవరాల్గా పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు కానీ ఈ సినిమా ఎపిసోడ్ మీద మీ విశ్లేషణ చెప్పండి చిట్టిబాబు గారు. ఈ పవన్ కళ్యాణ్ అసలు సంబంధం లేదు, అవసరం లేదు, అసలు సమస్య ఏంటో తెలియదు. అర్థజ్ఞానం అజ్ఞానంగా మన సమస్య బిట్వీన్ ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ఎగ్జిబిటర్స్. ఆ సమస్య ఇవాళ కాదు, ఇది 10-15 సంవత్సరాలుగా వస్తుంది. అలనాటి నుంచి చంద్రబాబు, గతంలో చంద్రబాబు ఉన్నప్పుడు డెలిగేషన్ వెళ్ళాం, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు డెలిగేషన్ వెళ్ళాం, అందరికి వెళ్ళాం. కానీ ఒక్క రాజశేఖర రెడ్డి గారు ఆ రోజుల్లో ఆయన ఒక్కడే ఈ చిన్న సినిమాలని ఇష్యూ అనేది ఆయన అర్థం చేసుకుని ఈ గొడవ కారణం ఈ చిన్న సినిమాలు బతికించాలి, చిన్న సినిమాలే ఇండస్ట్రీకి గుర్తు పెడుతుంది అన్న విషయం ఆయన ఒక్కడే. అంతమందిలో మిగతా అందరూ ఆ పెద్దవాళ్ళు ఎలాగానే వాళ్ళ పాయింట్ వాళ్ళ ఏ తప్పితే ఈయన ఒక్కడే మమ్మల్ని నేను యాక్చువల్గా ఆ టైంలో చిన్న సినిమాలు తాలూకు బృందానికి నేను కన్వీనర్ గా ఉన్నాను. పిలిచి కూర్చొని వివరంగా అడిగి ఆయన కరెక్ట్ ఈ చిన్న సినిమాలకి చెయ్యాలి, నేను వెళ్ళొచ్చినాక చేస్తాను అని చెప్పి పిఎన్ కూడా కూర్చొని డీటెయిల్ పాయింట్స్ రాయని చెప్పి ఆయన ఒక్కడే అర్థం చేసుకున్నాడు. సంతోష ఆయన లేదని కూడా ఆయన ఉంటే ఈ పాటికి సమస్య ఉండేది కాదు. అర్థం చేసుకున్నాడు ముఖ్యమంత్రి. చిన్న సినిమాలు బతికేనే ఇండస్ట్రీ బతుకుతుంది, చిన్న సినిమాలే ఫుడ్ పెడుతుంది ఇండస్ట్రీకి. ఈ పెద్ద సినిమాలు సోకాళ్ళు 20 సినిమాలు కాదు, 2 లక్షల మంది వాళ్ళకి 24 క్రాఫ్ట్ అన్నం పెట్టించాలి ఆయన ఒక్కడే అర్థం చేసుకున్నాడు. ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది. అది నలిగి ఇవాళ ఎగ్జిబిటర్స్ కూడా ఇవాళ వాళ్ళ గతంలో ఎగ్జిబిటర్ సపోర్ట్ చేసేవాళ్ళు కాదండి. ఎగ్జిబిటర్స్ వాళ్ళకి మాకు అవసరం లేదనేవారు. ఇప్పుడు వాళ్ళు కూడా ఒక ఇరకాటంలో పడ్డారు, ఇరకాటంలో పట్టు వచ్చారు. ఏమిటి ఇరకాటంలో పడ్డారు, ఏంటి పడ్డారు? వాళ్ళు రెంట్ పెంచితే చిన్న సినిమాలు రెంట్ కట్టుకోలేక ఆగిపోతుంది, రెంట్ పెంచకపోతే వాళ్ళకి మెయింటెనెన్స్ కుదరదు. సో రెంట్ పెంచే ఆడిస్తారంటే పెద్ద సినిమాలే కావాలి, పెద్ద సినిమాలు వీళ్ళు ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు ఎగ్జిబిటర్. ఎందుకంటే వీళ్ళకి అయ్యేగా 52 వారాలు పెద్ద సినిమాలు ఆడటానికి పెద్ద సినిమాలు రావట్లా. సో ఈ ఇరకాటంలో పట్టి ఎందుకు వచ్చింది? గతంలో 20 ఏళ్ల క్రితం టోటల్ గా పర్సంటేజ్ ఆడేవాళ్ళం కదా, అదే పద్ధతికి వెళ్తే అందరూ బాగుంటుంది కదా దారికి వచ్చారు. ఇది నేపథ్యం. ఇది ఏమీ తెలియదు అసలు. ఏమి తెలియకుండా ఏదో రిటర్న్ గిఫ్ట్. ఆయన రిటర్న్ గిఫ్ట్ ఎవరికి ఇవ్వాలి? నీకు మేము సినిమా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం కాదు మిస్టర్ పవన్ కళ్యాణ్. నువ్వు ప్రజలకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి. ప్రజలు మీకు ఓట్ చేశారు పవన్ కళ్యాణ్. నీ తల ఉప్పుడు, నీ చుట్టూ ఉప్పుడు, నీ ఆవేశాన్ని చూసి ఏదో తిట్టేస్తాడు, ఏదో పొడిచేస్తాడని నీకు ఓట్ వేసేది కూడా. చంద్రబాబు నమ్మరా? నిన్ను నమ్మారు. నువ్వేదో ఆవేశంగా మాట్లాడుతున్నావు, ఏదో ప్రశ్నిస్తాను వచ్చావు, నువ్వేదో తిట్టేస్తావు, నిన్ను నమ్మారు, ఓట్లేసారు. ఓట్లేసిన ప్రజలకి ఇవ్వు రిటర్న్ గిఫ్ట్, వాళ్ళకి ఇవ్వు రిటర్న్ గిఫ్ట్. ఎక్కడ ఒక దళిత అమ్మాయిని నీ కాన్స్టిట్యూన్సీ పిఠాపురంలో దళిత అమ్మాయి చదువుకుంటానికి ఫీజు లైట్లో చదువుకుంటే నీ గొంతు లేదు, నీ గొంతు ఇవ్వవు. తిరుపతిలో దళిత అమ్మాయిని రేపు తెస్తే నీ గొంతు ఇవ్వవు. 6 హామీలు నేను నాది అని చెప్పి గుర్తు వేసుకున్నమాట. ఎక్కడ 18 ఏళ్ళు దాటిన వాళ్ళకి 1500 అన్నారు. ఎక్కడ నోరేది? నీ నోరేది? ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది 15,000 అన్నారు. ఎక్కడ నీ నోరేది? రీఎంబర్స్మెంట్ అన్నారు. ఎక్కడ నీ నోరు తగిలితే? స్టూడెంట్ రీఎంబర్స్మెంట్ లేదు, ఫీజు రీఎంబర్స్మెంట్ లేదు, నోరు తగిలితే. ఎక్కడ నిరుద్యోగ వృత్తి అన్నారు, లేదు, నీ నోరు తగిలితే.
ఓకే 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 అంటే అట్లాంటి చాలా ఉన్నాయి, అవన్నీ చెప్పాలంటే ఒక గంటల తరబడిపోతుంది. అయితే ఇక్కడ కాదు, ఎందుకు సినిమా వాళ్ళని సినిమా వాళ్ళని భయపెడుతున్నాడు ఎందుకు అనేది నా ప్రశ్న. లేదా ఆయన భయపడుతున్నాడు, ఆయన సినిమా ఆడద్దో లేదనే భయమా? మీరు అన్నమాట 100 కూడా. ఆయన మీరు చరిత్ర చూసుకుంటే గతంలో చూస్తే పవన్ కళ్యాణ్ ఒక హ్యాబిట్, తన సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు. గతంలో కూడా పార్టీ పెట్టినప్పుడు తన సినిమా రిలీజ్ అయ్యడానికి ముందు తిరుపతిలో ఒక మహాసభ, ఇంకోసారి రాజమండ్రిలో ఒక సభ, ఈ పార్టీ హడావిడి చేసేసి ఆ సినిమాని ప్రమోట్ చేసుకుంటారు. ఓకే, సినిమాని ప్రమోట్ చేసుకునే పరిస్థితి అది చేస్తూ ఉంటాడు. అదే క్రమంలో ఇవాళ తన సినిమాని, ఆ సినిమా మీద అనేక వదంతులు ఉన్నాయి సార్. అది నిజాలు మనకు తెలియదు, దాని గురించి మాట్లాడుతూ అనేక అదేదో డూపులతోటే తీశారు ఎక్కువ, రకరకాలు ఉన్నాయి వ్యాపారం ఉంటుంది. అవి వదంతులు, అవి ఎంతవరకు నిజాలు మనకు తెలియలేదు. ఈ పరిస్థితిలో ఆ సినిమాని ప్రమోట్ చేయడానికి అది దాన్ని ప్రమోట్ చేయడానికి నేరుగా సినిమాని ప్రమోట్ చేస్తే ఉప ముఖ్యమంత్రిగా సినిమా కోసం మాట్లాడితే బాగోదని దాన్ని అసలు ఇదే అడుక్కుంటాం సార్. చంద్రబాబును కలవలేదని ఈయన బాధపడతారేంటి సార్? ఇంతగా భజన చేయాలా? చంద్రబాబును కలవట్లేదని ఈయన బాధపడతాడు. చంద్రబాబు కొత్త ఇండస్ట్రీ, చంద్రబాబుకు అందరూ కలుస్తాడు, పిలుచుకుంటాడు, కలుస్తాడు. ఈయనేదో పెద్ద బాధపడిపోతాడు ఏంటి సార్? చంద్రబాబును కలవట్లేదు కాదు కాదు అంతకుముందు ఇదే పవన్ కళ్యాణ్ గారు అసలు మీరెవరు కలవటానికి మమ్మల్ని అడుగుతారు, మీకేమిటి సంబంధం అన్నారు కదా. మరి ఇప్పుడు అందరూ వచ్చి నాకు జీహుజూరాలను అనాలంటాడేంది? అదే చెప్తా. అతను అంటాడంటే పవన్ కళ్యాణ్ అనేవాడు నిలకడ లేని మనిషి. నిన్న మాట్లాడింది ఇవాళ మాట్లాడి అతనికి మధ్యమరుపు వ్యాధి ఉందో ఏమో తెలియదు, ఏం మాట్లాడతాడో తెలీదు, ఎప్పుడేం మాట్లాడు. ఆయన 12 ఏళ్ల చరిత్ర చూడండి, ఒక్కదానికి కట్టుబడి ఉన్నాడా? ప్రశ్నిస్తాను అన్న చెప్పిన కానీ మతాల విషయం కానీ, కులాల విషయం కానీ, కుటుంబ రాజకీయాలు వద్దంటాడు. ఎమ్మెల్సీ కావాలంటే అమ్మకే కావాలి, మత రాజకీయాలు వద్దంటారు. అందరూ కలిసి మా కాపులందరూ ఒకటే నాకు ఓటేస్తే నేను ముఖ్యమంత్రి వస్తానంటాడు. హిందూ మత పెద్దలే ఈ దేశంలో మతకాలకి కారకుడు అంటాడు, సనాతనం అంటాడు. అంటే ఒకటి కాదు, అవన్నీ చెప్పాలి. కాదు మొన్న ఆశ్చర్యంగా మొన్న ఈ తిరంగరాలి వ్యాలీ ఎప్పుడు ఆయన ఉపన్యాసం ఇస్తా 85-86లో నేను కాశ్మీర్ షూటింగ్కి వెళ్ళానంటే అందరూ వీళ్ళు సోషల్ మీడియాలో నీ వయసు అప్పుడు 14 వేయాలి, 15 ఏళ్ళు నోటికి అంటే సార్ నోటికి ఆ టయానికి ఏదో ఒకటి ఆవేశపడు ఎక్సెంట్రిక్ గా లేదు రాసిచ్చేవాళ్ళు కూడా పర్వాలేదులే ఏమవుద్దులే, ఈ పవన్ కళ్యాణ్ అభిమానులు పిచ్చోళ్ళు, ఆయన సపోర్ట్ చేసే సామాజిక వర్గాలని పిచ్చి అమాయకులు ఎట్లయినా మోసం చేయొచ్చు అనుకున్నారు. మరి ఎట్లా రాస్తారో ఏం పడదు అర్థం పడుతుంది. వాళ్ళ భ్రమ సార్ అది. ప్రజలు ఒకసారి ఒక హీరోగా ఒక ఆవేశంలో ఒక విజయకాంత్ అని హీరో ఉన్నాడు, మీకు తెలిసే ఉంటుంది. అవును, విజయకాంత్ ఆవేశంగా మాట్లాడేస్తే ఇచ్చారు జనాలు, మెయిన్ అపోజిషన్ గా కూడా తీసుకొచ్చారు. ఆ తర్వాత ఇలాంటి బిహేవియరే ఇలా పొద్దున్నే ఒకటి సాయంకాలం కూడా ఇష్టం వచ్చారు మాట్లాడతారు, ఆ మూల కూర్చోబెట్టారు మళ్ళీ తలెత్తడానికి. రైట్, ఇంకొక మాట చెప్పండి. ఇప్పుడు ఇంతకీ ఈ అల్లు అరవింద్ ఎందుకు భయపడ్డా, లేక ఆయన ఒక్కడే ఎందుకు రియాక్ట్ అవ్వాల్సిన అవసరం వచ్చింది? అంటే దుర్గేష్ అంతకు ముందు ఆ మినిస్టరు అరవింద్ ఇంటికి వెళ్ళాడు. అది అరవి వాళ్ళకి సో ఆయనతో మాట్లాడిచ్చారు కావాలని. మరి మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడలేదు కదా, అందుకని నాకు డౌట్ వచ్చింది. ఆయన్ని బ్యాలెన్సింగ్ గా బ్యాలెన్స్ చేయండి అన్నట్టు ఏదో మాట్లాడినట్టున్నారు. లేదుగా అల్లు అర్జున్ ఇష్యూ అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ మద్దతు ఇవ్వలేదు కదా. అయినా కూడా ఈయన పవన్ కళ్యాణ్కి దుస్సాహసం అని అంటుంది. అల్లు అరవింద్ దుస్సాహసం అంటే నాకు అర్థం కాదు. ఎవడు సమస్య ఉంటే వాడు చెప్పుకుంటాడు, మొత్తుకుంటాడు. ఇంకా ఎప్పుడో 15 రోజుల తర్వాత రిలీజ్ అయ్యే సినిమా కోసం దుస్సాహసం అంటే ఇంకా కాదు. నాకు డౌట్ వచ్చింది, ముందు సినిమాలు చూడరా మీరు, ఈ దుస్సాహసం చేస్తారా, మాకు డబ్బులు ఎవరా అని అడిగేటట్టున్నాడు ఈయన అల్లు అరవింద్. అంటే ఇప్పుడు తెలుసుకోవాలి సార్, వాళ్ళకి ఇన్ని సంవత్సరాల దశాబ్దాలుగా ప్రభుత్వాలని అవసరం వచ్చినప్పుడు ఇంట్రెస్ట్ కలుస్తారు. ఎప్పుడు వెళ్ళినా కూడా ఈ కార్మిక సంఘాల యొక్క ప్రతినిధులు ప్లస్ పెద్ద తలకాయలు ఎప్పుడు ఉండేవారు. దాసనారాయణ గారు, రామానాయుడు గారు వెళ్ళేవారు. ఇది తెలియదు వీళ్ళకి, రావట్లేదు. ఎప్పుడు వస్తారు తెలియకపోతే తెలుసుకోవాలి కదా. ఎప్పుడు వాడు రాకుండా కాదు. జగన్ గారి టైంలో ఇప్పుడు చిరంజీవి గారు ఎంత పొగిడాడో జగన్ గారిని చూపించాం కదా.
జగన్ గారి టైంలో వెళ్తేనేమో మీరెవరు అసలు పిలవటానికి మీరెవరు, వెళ్ళటానికి వాళ్ళెవరు, వాళ్ళకి మీకేం సంబంధం అంటారు. ఇప్పుడేమో మా దగ్గరికి ఎందుకు రారు, మమ్మల్ని ఏడిచింది చేయించుకుంటారనే సామెత ఉంది కదా, అట్లా అయిపోయింది చివరికి. నరంలేని నాలిక, వీళ్ళకి నిశ్చిత లేదు. అర్ధజ్ఞానము అజ్ఞానంతో మాట్లాడే మనిషి సార్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఇలాగే మాట్లాడతారు, ఇలాగే ఏం చేస్తాం, ఆయనకి అదే సక్సెస్ ఏమో మరి మనం ఏం చేస్తాం. రైట్, జనాన్ని సక్సెస్ఫుల్ గా పిచ్చోళ్ళని చేశారని వాళ్ళు సంతోషపడవచ్చు, పాపం అమాయకులైన జనం మరి ఆలోచించుకోవాలి.